రైతులు ఎదుర్కొంటున్న భూ సంబంధ సమస్యలను పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. భూభారతి చట్టం 2025 అమలులో భాగంగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఏప్రిల్ 17 నుంచి 30 వరకు దరఖాస్తు స్వీకరణ చేశామన్నారు ములుగు ఆర్టీఓ వెంకటేష్. 9 రెవెన్యూ గ్రామాలలో 4555 దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను కేటగిరీ ప్రకారంగా వెరిఫికేషన్ చేస్తూ మే 1 నుంచి ఇప్పటి వరకు 1851 దరఖాస్తులకు అప్రూవల్ ఇచ్చామని చెప్పారు. రైతులకు పాస్ బుక్ కూడా అందిస్తున్నామని చెప్పారు ములుగు ఆర్డీఓ. జూన్ 3 నుంచి 9 మండలాల్లో భూభారతి చట్టంపై రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తూ దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు ఆర్డీఓ. అమలులో భాగంగా ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేత ఎంపిక కాబడింది. ఈ ఎంపిక కాబడిన దాంట్లో మనము ఏప్రిల్ 17 నుంచి 30 తారీఖు వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా 9 రెవెన్యూ గ్రామాలలో మనకి 4555 దరఖాస్తులు స్వీకరించడమైనది. మే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మనం దరఖాస్తుల సెగ్రిగేషన్ చేసుకోవడం, అంటే కేటగిరీ వైజ్ కొత్త పాస్బుక్లకి ఎన్ని వచ్చినాయి, ఎక్స్టెంట్ కరెక్షన్కి ఎన్ని వచ్చినాయి, గవర్నమెంట్ భూములు ఎన్ని వచ్చినాయి, సాదా బైనామాలు ఎన్ని వచ్చినాయి అనేది మనము కేటగిరైజ్ చేసుకొని అన్ని మండలాల నుంచి స్టాఫ్ను మనము అడిషనల్గా డిప్యూట్ చేసుకొని ఎంక్వైరీస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ 4550 దరఖాస్తులను మనము ఎంక్వైరీ చేస్తే నేటి వరకు మనము 1851 దరఖాస్తులకి మనం నేటి వరకు అప్రూవల్ ఇచ్చుకోవడం జరిగింది. మిగిలిన దరఖాస్తుల విషయంలో గవర్నమెంట్ నుంచి కొన్ని క్లారిఫికేషన్స్ అవసరం ఉండే, దానికి మనం పంపించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ద్వారా. వాటికి కూడా గవర్నమెంట్ నుంచి క్లారిఫికేషన్ 1 or 2 డేస్లో వస్తుంది. రాగానే మిగతా దరఖాస్తులకు కూడా మనము డిస్పోజల్ అనేది చేయడం జరుగుతుంది. రైతులకు మేజర్గా మనకి ఇక్కడ వచ్చినవి ఏంటంటే ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్లు వ్యత్యాసం వల్ల మనకి ఒక రైతు పేరు తొలగించడం, లేని రైతులు ఇందులో పెట్టడం అనేది కొన్ని ఇక్కడ మనకు మోకా మీద లేని రైతులను మనము రికార్డులలో వాళ్ళ పేరు రాయడం అనేది ఇక్కడ మనం